గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రపంచంలో రెండు విషయాల్లో దుఃఖించేవారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఒకరేంటంటే ఈ యొక్క లోక రీతి దుఃఖాన్ని కలిగిన వారు చాలా మంది ఉంటారు. మరొక గుంపు వారు ఎవరంటే ఆత్మీయ విషయంలో దుఃఖించేవారు ఒక గుంపుగా ఉన్నారు. లోకరీతి దుఃఖాన్ని మనం చూస్తే లోకపరమైన విషయాల్లో నాకు ఇది లేదు, అది లేదు, దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని ఎప్పుడూ బాధపడుతూ ఉండే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క దుఃఖము ఏం తీసుకొని వస్తుందంటే మరణాన్ని తీసుకొని వస్తుంది. ఎప్పుడైతే మనం ఎప్పుడూ ఈ లోక విషయాలలో దుఃఖిస్తూ ఉంటామో, ఎప్పుడు ఈ యొక్క వస్తువుల గురించి లోక సంబంధమైన వాటి గురించి బాధపడుతూ ఉంటామో మన శరీరము కృషించిపోతుంది, మన ఆరోగ్యము పాడైపోతుంది, మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేము. అయితే ఎప్పుడైతే మనము ఆత్మ విషయంలో దుఃఖిస్తామో, ఆత్మ విషయంలో దుఃఖించే వారు ఎవరంటే దేవుని విషయాలలో పశ్చాత్తాపపడే దుఃఖము. ఏదైనా దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు వారు ఆత్మీయంగా చాలా బాధపడుతూ ఉంటారు. అయ్యో, నేను దేవుణ్ణి దుఃఖపెట్టానేమో, నేను ఆయన మాటకు వ్యతిరేకంగా వెళ్ళి ఆయనను నేను హర్ట్ చేశానేమో అనే దుఃఖము ఆత్మీయ దుఃఖము కలిగి ఉన్న వారిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆత్మీయ దుఃఖము ఉన్నవారు ఏం పొందుకుంటారంటే రక్షణను పొందుకుంటారు. ఎందుకంటే వారిలో పశ్చాత్తాపం ఉంటుంది కాబట్టి. అయితే ఎవరికైతే ఈ యొక్క లోక సంబంధమైన దుఃఖం ఉంటుందో వాళ్ళు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. నీకు ఈరోజు ఎటువంటి దుఃఖం ఉంది ప్రియ సహోదరి సహోదరుడా? నువ్వు లోకపరమైన వాటి విషయాలలో దుఃఖిస్తూ ఉన్నావా? ఈరోజు ఉండి రేపు పొయ్యిలో పడిపోయే వాటి నిమిత్తం దుఃఖిస్తూ ఉన్నావా? లేకపోతే నిత్యము ఉండే నిత్య జీవం కోసం నువ్వు దుఃఖిస్తూ ఉన్నావా? పరలోక రాజ్యం కోసం దుఃఖిస్తూ ఉన్నావా? దేవుని కార్యాల కోసము దుఃఖిస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాము. వాక్యం చెప్తా ఉంది, 1 తిమోతికి రాసిన పత్రిక 2:4, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రతి మానవుని నుండి ఏం కోరుకుంటా ఉన్నాడంటే ఆయన మనము ఏవో లోకంలో డబ్బులు సంపాదించాలని, విద్యావంతులం కావాలని ఇది దేవుడు కోరుకోవట్లేదు. కానీ ఆయన కోరుకుంటుంది ఏంటంటే మనుష్యులందరూ రక్షణ పొందాలి, మనుష్యులందరూ రిపెంట్ అవ్వాలి, తాము చేసిన తప్పిదములను బట్టి పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో తమ హృదయాన్ని మార్చుకోవాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ వాక్యం చూస్తే వాక్యం ఏం చెప్తా ఉందంటే మనము సత్యము కూర్చిన అనుభవ జ్ఞానం గలవారమై ఉండాలని. ఈరోజు సత్యాన్ని కూర్చిన అనుభవ జ్ఞానం మనకుందా? ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ అయ్యావా? దేవుని వాక్యం అనే సత్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ యొక్క అనుభవపూరితంగా నువ్వు దేవుని వాక్యాన్ని గ్రహించినప్పుడు ఆ సంతోషము చాలా గొప్పది. సో అనుభవపూరితంగా మనము దేవుని సత్యాన్ని తెలుసుకోవాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అంతేకాదు మనం రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో ఈ లోకపరమైన దుఃఖాన్ని విడిచిపెడదాం. ఈ లోకపరమైన దుఃఖం మనకు మరణం తీసుకొని వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ విషయాలలో దుఃఖిస్తావో, చింతిస్తావో, నువ్వు రక్షణ పొందుకుంటావు. నీకు పశ్చాత్తాపం అనేది నీ హృదయంలో మొదలవుతుంది. నువ్వు రక్షణ పొందుకుంటావు. నువ్వు ఏ రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టినా దేవుని రాజ్యంలో అడుగు పెడతావు. అతి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు.